జయ గోపాలకృష్ణ భగవానుకి. ఈ 24 మంది గురువుల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 1-2 విషయాలు మనం అధ్యయనం చేయాలి. మొట్టమొదటిది పృథివీ, భూమి. భూమి వద్ద ఏం అధ్యయనం చేయాలి అంటే ఓర్పు తెలుసుకోవాలండి. కాపురానికి పంపించేటప్పుడు పూర్వకాలంలో తల్లులు చెప్పేవాళ్ళు, భూదేవంత ఓర్పు కలిగి ఉండవలే అని చెబుతూ ఉండేవాళ్ళు. ఎంత ఓర్పు, ఆ ఓర్పుని నేను తెలుసుకోవాలి. తరువాత వాయువు, గాలి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? దానికేమీ ప్రయోజనం లేకపోయినా మనల్ని అందరినీ బ్రతికిస్తున్నదండి. అవునా కాదా అండి? ఆయుర్దాయం ఎంతవరకు ఉన్నదో అంతవరకు 2 అవయవాలు పనిచేస్తూ ఉంటాయి మన శరీరంలో. ఒకటి నాసిక, రెండవది గుండె. ఈ 2 మనం నిద్రపోతున్నా కూడా పనిచేస్తూనే ఉంటాయి. అవి కనుక ఆపేసినాయా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అందువల్ల అవి ఎప్పటికీ పనిచేస్తూనే ఉండాలి. ఎంతవరకు అంటే ఆయుర్దాయం ఉన్నంత వరకు. ఆ గాలి దేవుడుకు, వాయుదేవునికి మనం ఏమైనా ఇచ్చామా చెప్పండి? ఏమైనా తాంబూలం ఇచ్చామా, లేకపోతే దక్షిణ ఇచ్చామా, లేకపోతే గిఫ్టులు ఏమన్నా ఇచ్చామా, ఫీజు ఏమైనా కడుతున్నామా? ఏమీ లేదే. తనకు ఏ ప్రయోజనం లేకపోయినా తాను ఇతరులకు ఉపయోగపడేటువంటి తత్వాన్ని ఎవరి వద్ద నేర్చుకోవాలి అంటే వాయుదేవుని వద్ద. నాకు ఉపయోగం ఉందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. నాకు ప్రయోజనం ఉన్నా లేకపోయినా నేను ఇతరులకు ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అసలు ఈ భాగవతం కన్నా మొత్తం ఈ విషయాలే మనం బాగా గుర్తుపెట్టుకుని వినవలసినటువంటి విషయాలు. కృష్ణ పరమాత్మే స్వయంగా చెబుతున్నాడు ఉద్ధవునకు. ఇది కూడా భగవద్గీత వంటిదే. భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పిందే కదండి. అలాగే ఇది కూడా ఎవరు చెబుతున్నారు? కృష్ణ పరమాత్మే చెబుతున్నారు స్వయంగా ఉద్ధవునితో. ఇప్పటిదాకా సుఖయోగేంద్రుడు చెప్పడం అయిపోయింది. ఇప్పుడు శూద్రుల వారు చెబుతున్నారు, వ్యాసుడు అందించడం అయిపోయింది. ఇప్పుడు ఎవరు అందిస్తున్నారు? మన అదృష్టవశం చేత కృష్ణ పరమాత్మ అందిస్తున్నారు ఉద్ధవునకు. కనుక వాయువు దగ్గర ఏం నేర్చుకోవాలి అంటే, నాకు ఏ ప్రయోజనం లేకపోయినా నేను ఇతరులకు ఉపయోగపడవలే అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. రెండో విషయం, అన్నిటినీ సమానంగా చూడటం అండి. నా వాళ్ళైతే స్పెషల్గా వాళ్ళని కుర్చీ వేసి పక్కన కూర్చోబెడదాం, వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా నువ్వు మంచిగానే ఉన్నదా, లేదు చుట్టుపక్కల వాళ్ళని కూడా పక్కన జరిపేయమంటే జరిపేస్తా, నువ్వు మాత్రం జాగ్రత్తగా కూర్చో. ఈ విధంగా మనం ఎప్పుడూ ఎక్కడా ప్రవర్తించరాదు. అందరూ మనకు సమానమే. గాలి దేవుని వద్ద అది నేర్చుకోవాలండి. మురుగు కాలువ మీద నుంచి వచ్చాడా, మురుగు వాసన మోసుకొస్తాడు. మల్లెపూల తోట మీద నుంచి వచ్చాడా, మల్లె వాసన మోసుకొస్తాడు. ఈ వాసన అయితేనే మోస్తాను, ఈ గంధాన్ని నేను మొయ్యను అని ఏమన్నా అంటాడా అండి? కనుక అందరినీ సమానంగా చూడడం మన కర్తవ్యం. వాయుదేవుని దగ్గర మనం నేర్చుకోవలసిందని. ఆ వాయువు తర్వాత ఎవరయ్యా? ఆకాశము. అసలు ఆకాశానికి ఏది అక్కర్లేదండి. మీరు ఏది ఆకాశం కోసం పంపించినా ఆయన వదిలిపెట్టి మళ్ళీ కిందికే పంపుతాడు తప్ప ఏమైనా అట్టు పెట్టుకుంటాడా అండి? అంతేకాదు చాలా విశాలమైనటువంటి వాడు. మన హృదయం కూడా ఆకాశం అంత విశాలంగా ఉండాలండి. కుంచుకుపోతే కక్షలు, కార్పుణ్యాలు పెరుగుతాయి. అవునా కాదా అండి? ఆకాశంలో ఏమైనా ఉంటుందా? ఆకాశం అంటే అర్థం ఏమిటి? శూన్యము అని అర్థం. మన మనస్సులో కూడా ఏమీ లేకుండా చేసుకోవడమే ఆకాశం దగ్గర నేర్చుకోవాలి. ఆకాశం శూన్యం కదా, అందులో ఏది ఉండదు కదా. ఆ విధంగానే మన మనస్సులో కూడా ఏది ఉండరాదండి. మనకు కావలసిన కోరికలు ఉండరాదు. అర్థమైందా అండి? అయ్యో ఆ పని చేయలేకపోయాను, ఈ పని చేయలేకపోయాను అనే బాధ ఉండరాదు. భగవంతుడు మన చేత చేయించుకోవాలి అనుకుంటే చేయించుకుంటాడు, లేదు అంటే లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మన మనస్సు ఏ స్థితిలో ఉంటుంది? ఖాళీగా ఉంటుందండి. కనుక ఆకాశం నుంచి ఏం నేర్చుకోవాలి మనం?
ఎవరికి అందకుండా ఉండాలి, ఏది పొందకుండా ఉండాలి, హృదయము విశాలంగా ఉండాలి. ఆ విషయాన్ని ఆకాశం దగ్గర నేర్చుకోవాలండి. ఆ తరువాత ఆపహ, నీరు. అందరి ప్రాణములను నిలబెట్టేది నీరేనండి. చుక్క నీరు తగ్గిందనుకోండి, డీహైడ్రేషన్ వచ్చింది, మీ వాళ్ళందరికీ కబురు చేసేయండి, వచ్చేస్తారంటాడు డాక్టర్. రోజుకు 3 లీటర్లు 4 లీటర్లు తాగండి అని చెబుతున్నారు కదండి. చెబుతున్నారా, చెప్పట్లేదా? కనుక నీళ్లు కనుక త్రాగకపోతే మన జీవితం ఏమవుతుంది? చాలా కష్టతరమైపోతుంది. కనుక మనల్ని అందరినీ బ్రతికిస్తున్నది ఎవరు? ఒకవేళ మనకు మంచినీళ్ళు తాగే అలవాటు లేకపోతే శరీరమే తనకు కావలసిన నీటిని తానుగా తయారు చేసుకుంటుంది. దాన్నే లాలాజలము అని పిలుస్తామండి. దానందరూ అదే నీటిని తయారు చేసుకుంటుంది. అది ఆ లాలాజలం అందరినీ బ్రతికిస్తోంది. కనుక ఆ నీటి వద్ద నుండి ఏం నేర్చుకోవాలి అంటే ఇతరులను బ్రతికించుట, సాధ్యమైనంత వరకు కావలసిన వారికి సహకారం చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసుకోవడం అనేది కాకుండా జాగ్రత్తగా ఉండుట. నీటి దగ్గర అది నేర్చుకోవాలి. అగ్నిహి తరువాత ఎవరు అంటే అగ్నిహోత్రుడు. ఎంత గొప్పవాడో అగ్నిహోత్రుడు. ఎప్పుడు అగ్నిహోత్రుని చూపు వింటున్నారా అండి? ఊర్ధ్వముఖంగా ఉంటుందండి. అగ్నిహోత్రుని చూపు ఎలా ఉంటుంది? ఊర్ధ్వముఖంగా ఉంటుంది. మనం ఎక్కడ ముట్టించినా జ్వాలలు ఎటువైపుకు వస్తాయండి? ఊర్ధ్వముఖంగానే వస్తాయి. సైన్స్ టెక్నాలజీ ఇంత పెరిగింది కదా. ఆ అగ్ని జ్వాలలు కిందికి వెళ్ళేటట్టుగా ఏ శాస్త్రవేత్త అయినా కనుక్కోగలిగాడా ఇంతవరకు? దైవాన్ని దాటి ఏ శాస్త్రవేత్త కనుక్కోలేడండి. శాస్త్రవేత్తలు మనకన్నా గొప్పవాళ్ళు. మనం కనుక్కోలేకపోయాము, వాళ్ళు కనుక్కున్నారు, చెప్పారు, సంతోషం. కానీ అసలు ఆ స్థితిని కనిపెట్టింది ఎవరు? భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని న్యూటన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. మనం వేసుకోవలసిన ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఆకర్షణ శక్తి ఉన్నది అని మనకు తెలియలేదు, అతడికి తెలిసింది చెప్పాడు, సంతోషం. కానీ భూమికి ఆకర్షణ శక్తిని ఇచ్చింది ఎవరు అని ప్రశ్న వేసుకుంటే మనకు సమాధానం ఏమొస్తుంది? భగవంతుడు అని వస్తుందండి. సర్వం ఆ బ్రహ్మ యొక్క ఏర్పాటు చేతనే జరుగుతున్నది అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి మనం. కనుక అగ్నిదేవుని వద్ద ఏం నేర్చుకోవాలి? మన చూపులు ఎప్పుడూ కూడా దిక్కులు చూస్తూ ఉండరాదు, ఊర్ధ్వముఖంగా ఉండాలి అని చెప్పారు. అంతేకాదు అగ్నిహోత్రుడు కూడా సర్వ సమానత్వం కలిగిన వాడండి. చిత్తు కాగితాలు వేసినా దహనం చేస్తాడు, గంధపు చెక్కలు వేసినా దహనం చేస్తాడు. నేను గంధపు చెక్కలే ముట్టేటట్టుగా ఉంటాను, చిత్తు కాగితాలను కాల్చను అని అంటాడా? అనడు. ఎటువంటి కట్టెలు వేసినా కాలిపోతాయి. అంతేకాదు అసలు ఆ కట్టెలోనే అగ్నిహోత్రుడు కూడా నిక్షిప్తమై ఉన్నాడు అని చెప్పింది వేదం. 2 కట్టెలు తీసుకుని గట్టిగా కనుక మంత్రపూతంగా రుద్దినట్టయితే ఏం వచ్చేవండి? అగ్నిహోత్రం వచ్చేది. మథనం చేస్తున్నారు కదా, అగ్ని మథనము అని. కనుక ఆ విధంగా అగ్నిహోత్రుడు దివ్యమైనటువంటి తత్వాన్ని మనకు నేర్పుతున్నాడు. తర్వాత చంద్రుడు చాలా గొప్పవాడండి. సర్వసాధారణంగా మన ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ పని మనుషులకు, బిచ్చగాండ్రకు ఇచ్చేస్తూ ఉంటాం. మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని చూసి ఇస్తూ ఉంటాం. వాస్తవానికి శాస్త్రం అలా ఇవ్వరాదు అని చెప్పిందండి. నువ్వు ఎటువంటి వస్తువులను వాడుకుంటావో అటువంటివి మాత్రమే పెట్టవలే, అటువంటివి మాత్రమే ఇయ్యవలే. ఊరికే ఇచ్చినా ఎలా ఇచ్చినా పనికిరానివి ఇవ్వరాదు. చంద్రుడు వెలుగు ఎక్కడి నుంచి తీసుకుంటాడు అంటే సూర్య భగవానుని నుండి తీసుకుంటాడు. సూర్యుని వెలుగు ఎంత ఉష్ణశక్తిని కలిగి ఉంటుంది, అంత ఉష్ణశక్తిని కలిగినటువంటి సూర్యుని కాంతిని తీసుకున్న చంద్రుడు దాన్ని ఏం చేస్తాడండి? చల్లపరచి మనకు చల్లని కాంతిని ఇస్తాడు. చంద్రుడు వచ్చాడు అంటే 96 ఏళ్ల వృద్ధుడు కూడా ఆనందపడతాడు. పౌర్ణమి నాడు పసిపిల్లవాడైపోయి ఇసుక దొరికితే గుజ్జెన గూళ్ళు కడతాడు.
ఆ చంద్రుని కాంతి అంత రమణీయమైనటువంటిది. సూర్యుని కాంతిని తీసుకుని చంద్రుడు ఏం చేసి ఇస్తున్నాడండి? మార్చి లోకానికి ఉపయోగపడేటట్లుగా చేసి అందిస్తున్నాడు. మనం కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వదలుచుకున్నప్పుడు పనికి వచ్చేటట్లుగా చేసి ఇవ్వాలి, కానీ పనికి రాని వస్తువుని ఇవ్వరాదు. పాచిపోయింది కనుక పని మనిషికి ఇద్దాం అన్నం అని అనుకోరాదు. మంచిగానే పెట్టు, నువ్వు ఎవరికి పెడితే ఏమి, కడుపు నింపావు కదా, ఆ పుణ్యం వస్తుంది అని చెప్పారు. కనుక చంద్రుడు అటువంటి వాడిగా రవి ఉన్నాడని సూర్య భగవానుడు ఎంత గొప్ప బాధ్యత నిర్వర్తిస్తున్నాడండి. తెల్లారి ఉదయిస్తున్నాడు. ఉదయించిన వెంటనే లోకంలో ఉన్న వాళ్ళందరినీ నిద్రలేపుతున్నాడు. వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకునేటట్లుగా చేస్తున్నాడు. మళ్ళీ అస్తమించి మరి వీరంతా ఇంత రోజంతా శ్రమపడ్డారు కనుక విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఇంట్లో ఒక లైటో 2 ఫ్యాన్లో ఫ్రిడ్జో ఏవో ఇవన్నీ పెట్టుకుంటే నెల అయ్యేటప్పటికీ కొన్ని యూనిట్లు కాలితే ఆ యూనిట్లకు ఇంత అనే డబ్బు మనం చెల్లించాలి. ఒక 2 నెలల వరుసగా చెల్లించకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఫీజు తీసేస్తారు. అవునా కాదా అండి? రోజు రాత్రిపూట మాత్రమే కొద్దిసేపు మాత్రమే వాడుకుంటున్నాం. ఆ లైట్లు కూడా పడుకోపోయేటప్పుడు ఏం చేస్తామండి? మొత్తం అన్నీ తీసేసి పడుకుంటాము హాయిగా. ఆ కొద్దిసేపు మనం వాడుకున్నందుకే అంత ఫీజు తీసుకుంటున్నారే. రోజు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించేదాకా ఎంత వెలుగుని ఇస్తున్నాడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానులకు మనం ఏం కట్టాలి చెప్పండి? ఏమైనా ఫీజు కట్టామా? ఏదైనా బహుమతి ఇచ్చామా? ఏమీ లేదు. చేతనైతే బుద్ధి పుడితే వాడి ఎదురుకుండా నిలబడి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతశ్చ సమాగమ్య ద్రష్టుమప్యాగతో ఉపాగమ్య ప్రవేద్రామ భగవాన్ ఋషి అని ప్రార్థన చేస్తున్నావు. నీవు ఒక్క నమస్కారం చేస్తున్నావు. నమస్కార ప్రియ సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఒక్క నమస్కారం చేస్తున్నానయ్యా అంటే చాలు, దివ్యమైనటువంటి వెలుగునిస్తున్నాడండి. అంతేకాదు తన నుండి డి విటమిన్ అనే దాన్ని విడుదల చేసి మన అందరి ఆరోగ్యములను కాపాడుతున్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని సూత్రం చెప్పింది. కనుక సూర్య భగవానుని వద్ద మనం ఏం నేర్చుకోవాలండి? ఆరోగ్యం ఇవ్వటమో, వెలుగు ఇవ్వటమో, లైట్లు వెలిగించడమో కాదు. తనకు ఏ ప్రయోజనం లేకపోయినా నిరంతరము పనిచేయుట ఇంకొకరి కొరకు అనేటువంటి విషయాన్ని ఎవరి దగ్గర నేర్చుకోవాలి? సూర్య భగవానుని వద్ద. ఆ రథం మీద నిత్యము తిరుగుతూనే ఉంటాడండి. ఇక్కడ అస్తమిస్తున్నాడు కానీ ఇంకొక చోట ఉదయిస్తున్నాడా లేదా అండి? ఇక్కడ అస్తమిస్తున్నాడు అంటే ఇంకొక భూభాగంలో ఉదయిస్తున్నాడు. ఇక్కడ ఉదయించాడు అంటే ఆ భూభాగంలో అస్తమిస్తున్నాడు. కనుక 2 వైపులా, ఇటు ఉత్తరము, ఇటు దక్షిణము, తూర్పు, పడమర మొత్తం అంతా కూడా తన వెలుగులు వెదజిమ్ములుతూ లోకంలో ఉన్న వాళ్ళకి సహకరిస్తున్నాడు. తనకేమీ ప్రయోజనం లేదు. పోనీ ఒక్క రోజు ఏమైనా సెలవు పెట్టాడా సూర్యుడు? పెడితే మనం అంతా ఏమైపోతామంటే, నా భర్త మరణిస్తాడు కనుక సూర్యోదయం కాకుండా ఉండుగాక అని సతీ సుమతి సూర్యుణ్ణి ఆపివేస్తే ఋషులు మునులు అందరూ కూడా అట్టుడికిపోయి మరల అరుంధతీదేవిని తీసుకొని, అనసూయాదేవిని తీసుకొని వచ్చి ఆ సతీ సుమతికి చెప్పించి సూర్యుడు ఉదయించేటట్టుగా చేసుకున్నారు. అంత దివ్యమైనటువంటి తత్వం ఆ సూర్య భగవానుడి. మనం కూడా అటువంటి తత్వాన్ని పొందాలి. కపోత తరువాత ఉండేటువంటి గురువు ఎవరయ్యా అంటే కపోతం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడు ప్రార్థనా మందిరములలో కానీ దేవాలయములలో కానీ ఉంటాయండి. ఏవి? కపోతములు, ఆ పావురములు. నిరంతరము భగవంతునికి దగ్గరగా ఉండడం ఎవరిని చూసి నేర్చుకోవాలి?
కపోతములను చూసి నేర్చుకోవాలి. అజగరహ కొండ చిలువ. మనిషి అనబడేటువంటి వాడు బ్రతకడం కోసం ఆహారం తీసుకోవాలి, కానీ కేవలం ఆహారం కోసమే బ్రతకరాదండి. కొంతమంది ఆ బియ్యం ఆ మరలో వేస్తే ఎట్లా అయితే అది పొడయ్యేదాకా తిరుగుతూ ఉంటుందో, పిండి మరలాగా నోరు తాటిస్తూనే ఉంటారు. ఎప్పుడు నోరు తాటించేటువంటి దాన్ని పశువు అని అంటుంది లోకము, శాస్త్ర పండిత లోకం. అది ఎప్పుడు నోరు కదుపుతూనే ఉంటుంది. మనం అట్లా చేయవచ్చున? మనుష్యులం కదా. ఎన్ని పాదాలు? 2 పాదాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, 3 పాదాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, 4 పాదాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, అనేకములైన పాదాలు కలిగినటువంటి జీవరాశులు ఉన్నారు. వీళ్ళందరిలో శ్రేష్టమైన వారు 2 పాదాలు కలిగినటువంటి వారే. వాళ్లకు మేధస్సుని ఇచ్చాడు, అనేక రకాలైన ఉపాయనాలు ఇచ్చాడు, వాటిని ఉపయోగించుకునేటువంటి స్థితిని కల్పించాడు. ఎన్ని చేసినా మనం ఆ పని చేయకపోతే అంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు కదా. కనుక మానవుడు దేనికోసం బ్రతకాలి అంటే కేవలం బ్రతకడం కోసం తినాలి. అజగరము అంటే కొండ చిలువ. అది ఆహారానికి ఎక్కడికి వెళ్ళదు, తన దగ్గరికి వస్తే వదలదు. ఆ సూత్రాన్ని దాని దగ్గర నేర్చుకోవాలి. సింధువు సముద్రము, తనది కానిది ఏది సముద్రము స్వీకరించదండి. నదిలో పడినవాడు కనబడ్డేమో కానీ సముద్రంలో పడినవాడు ఓ పూట అయ్యేటప్పటికీ ఒడ్డుకు కొట్టుకొస్తాడు. ఏం నేర్చుకోవాలి ఇప్పుడు సముద్రం దగ్గర? నాది కాని వస్తువుని నేను ముట్టరాదు. రోడ్డు మీద 1 కోటి రూపాయలు ఉన్న బస్తా కనబడినా నాది కాదు కదా అని వదిలివేయగలిగిన మనిషి నిజమైన మనిషి. దాన్ని చూసి నేర్చుకోవాలండి. దేన్ని? సముద్రాన్ని చూసి. ఆ తరువాత పతంగ, రెక్క పురుగు. దీపం వెలుగుతూ ఉంటే అదేదో తినే పదార్థం అనుకుని అక్కడికి వెళ్ళి వాళ్తుంది. ఆ దీపం మీద పడి ఏమైపోతుందండి? మరణిస్తుంది. కనుక ఎక్కడో ఉన్నదాన్ని చూచి ఏది ఆశపడరా. దురాశే కాదు, ఆశ కూడా ఉండరాదు. నీకు ఏది లభిస్తే దాంతో ఆనందంగా బతుకు. ఆ విషయం ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఎవరి దగ్గర? పతంగము అంటే రెక్క పురుగు. మధుకృతు తుమ్మెద ఎంతో గొప్పదండి. మొన్న చెప్పుకున్నాం, 6 కాళ్ళు కలిగి ఉంటుంది, దానికి ఒక తొండ ఉంటుంది, ప్రతి పువ్వు మీద వాలుతుంది. 6 కాళ్ళతో ఉన్న పువ్వుకు ఏ ప్రమాదం లేకుండా, బాధ కలగకుండా నిలబడుతుంది. ఆ తొండాన్ని పువ్వులోకి జనిపి తేనె తీసుకున్నా ఆ పువ్వుకు ఏ కష్టము లేకుండా తీసుకుంటుంది. కనుక నువ్వు ఎవరి దగ్గర ఎంత పొందినా, ఎంతవరకు తీసుకున్నా ఇచ్చేటువంటి వారికి ఏ కష్టము లేకుండా తీసుకోవటం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? తుమ్మెద దగ్గర నేర్చుకోవాలి. ఏమంటే గజహ ఏనుగు. ఏనుగు కామమునకు సంకేతం అండి. జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉంటే అందులో ఎక్కువగా కామ ప్రవృత్తిని పొంది ఉన్నది ఎవరు అంటే ఏనుగు. అన్ని జీవరాశుల్లోనూ మావటివాడు పెద్ద గొయ్యి తీసి దాని మీద తాళ్ళు పేని అనేక రకాలైనటువంటి మొక్కలు, ఆకులు, పిందెలు అవన్నీ వేసి దూరంగా ఒక ఆడ ఏనుగు నిలబెడతాడు. ఈ మొగ ఏనుగు మదించి ఉన్నది ఆ ఆడ ఏనుగు కోసం పరుగు పెడుతుంది. దోవలో గొయ్యి ఉన్నదా లేదో కూడా తెలుసుకోదు, ఆ గోతిలో పడిపోతుంది. నెల రోజుల తరువాత ఎవరు గోతులో పడవేశారో వాడే వచ్చి ఆహారం పెడతాడు. వీడికన్నా నాకు గొప్పవాళ్ళు ఎవరున్నారు అని అతడు ఏం చెబితే ఆ పనెల్లా ఆ ఏనుగు చేస్తుంది. ఒక మనిషికి అంత పరవత్తవంతం ఉన్న ఏనుగు బానిస అయి పని చేస్తున్నది అంటే దేనివల్ల? కామము వల్ల. కనుక కోరిక అనేటువంటి దాన్ని పొందితే ఏనుగు వలనే మనగతి కూడా గోతిలో పడిపోతాం అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి అని చెప్పారు. మధుహ ఎవరండి? తేనెటీగ. ఈ తేనెటీగ ఏం చేస్తుందండి? ఆకుల మీద వాలి తేనె మొత్తం తీసుకొచ్చి ఎక్కడో ఓ చోట ఓ చెట్టుకో గోడకో మూల
తేనె తుట్టె అని ఒకటి పెడుతుంది. దాని నిండా పెద్ద పెద్ద గదులు ఉంటాయి. ఆ గదుల నిండా తేనె నింపుతుంది కదా. అయితే అదేమైనా తినగలుగుతుందా? తేనెను తినలేదు. పోనీ తనంతట తాను ఎవరికైనా పెడుతుందా? పెట్టదు. ఎవరో వస్తారు, నిప్పు చూపిస్తారు, మలమల మాడిపోతాయి, తేనె తొట్టె దింపుతాడు, పిండుకుంటాడు. అవునా కాదా? కనుక పిసినారివాడు కూడా ఇంతేనండి. మొత్తం అంతా పోగు చేస్తాడు. పోనీ ఓ ధార్మికమైన కార్యక్రమానికి ఓ రూపాయి ఎక్కువ ఖర్చు పెడదాంరా, మంచి కార్యక్రమానికి ఓ 10 రూపాయలు ఇస్తాంరా, లేదు ఓ బిచ్చగాడు వస్తే వాడికి ఓ 10 రూపాయలు దానం చేద్దాంరా, ఇటువంటి ఆలోచన ఉండదండి. మొత్తం పోగు చేసి చిట్ట చివరికి ఏం చేస్తాడు? నువ్వు నాకు ఇస్తావా లేదా అని కొడుకు వచ్చి తల పగల కొట్టడానికి వస్తే అప్పుడు వీలునామా రాసి మొత్తం చేతులు పెడతాడు. అప్పటిదాకా కూడా ఇవ్వకపోయాడు. కనుక ఈ విధమైన పిసినారితనం ఉండరాదు అని ఎవరు నేర్పారు మనకు? తేనెటీగ నేర్పిందండి. మధుక హరిణ మనదైనటువంటి పనిలో మనం నిమగ్నమై ఉండాలి. జింక ఉన్నది అరణ్యాల్లో, అది శాకాహారి, మాంసం తినదు. ఆ అరణ్యాల్లో ఉండి ఏవో దొరికిన ఆకులు అలవలు తినవచ్చు కదా. ఓ వేటగాడు వస్తాడు, వల పన్నుతాడు, వల ఆవతల నిలబడి కొమ్ము పెట్టి కూర ఊదుతూ ఉంటాడు. దానికి సంగీతం అంటే బాగా ఇష్టంట. అందుకోసమని ఎక్కడో మంచిగా సంగీతం వినబడుతోందని పరుగు పెట్టుకుంటూ వస్తుందా? వచ్చి ఎందులో చిక్కుకుంటుంది? వలలో చిక్కుకుంటుంది. వేటగాడు తీసుకువెడతాడు, కోసుకుంటాడు, వండుకుంటాడు, తింటాడు. హాయిగా అరణ్యంలో ఉండి 4 ఆకులు తిని బ్రతకడం కాకుండా ఈ సంగీతం కోసం దేనికి వచ్చినట్టు? నీ పని నువ్వు చేసుకో. షావుకారు గారు కూర్చున్నాడు, ఏమనుకోమాకండి, ఇక్కడ ఉన్న షావుకారులు ఎక్కువ మంది ఉన్నారు. ఏమండి, బంగారము వంటి కోమటి సంగీతము చేత బేరసారములుడిగన్ అని ఓ సూత్రం ఉన్నది. సంగీతం వేస్తారు, వచ్చాక సరి గమ పద నీస అంటూ వస్తున్నాడు ఆయన. అబ్బా, ఏం బాగా పాడుతున్నావయ్యా, నాకు కూడా నేర్పుతావా అన్నాడు దుకాణంలో కూర్చుని. నేను నేర్పుతానయ్యా, నేర్చుకో. వాడు చెబుతున్నాడు, వీడు అంటున్నాడు, ఇంతలో నా పోటీ వాడు వచ్చాడు, 1 కిలో కందిపప్పు కావాలి, కాసేపు కూర్చోవయ్యా, శాస్త్రి గారు సంగీతం చెబుతున్నారు అన్నాడు. వాడు 10 నిమిషాలు కూర్చున్నాడు, అరగంట కూర్చున్నాడు. రోజు ఇట్లాగే ఉంది, లాభం లేదని ఇంకో కొట్టుకు వెళ్ళాడు. వాడు ఇట్లా వచ్చిన వాడల్లా ఇంకో చోటికి పెడుతుంటే ఈయన బేరం ఏమైపోయిందండి. ఇక మళ్ళీ ఆ దుకాణానికి ఇవ్వబడుతున్నాడు. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వేం చేయాలి? దుకాణంలో ఉన్నంత వరకు దుకాణం పంచుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు సంగీతం నేర్చుకుంటావో ఇంకో గీతం నేర్చుకుంటావో నీ ఇష్టం. కానీ ఇక్కడ మాత్రం చేయవద్దు. నీ కర్తవ్యమును నీవు చేయవలే అనేటువంటి విషయాన్ని ఎవరు నేర్పారు మనకు? హరిణము, జింక నేర్పిందండి. ఏమండి, ఆ తర్వాత మీనహ, చేప యొక్క ఆహారం ఏదో తెలుసునా అండి? నీటి బుడగలే చేప ఆహారం. గట్టిగా చెప్పండి, ఏది ఆహారం? నీటి బుడగలండి, వేరే ఏది ఉండదు. హాయిగా నీళ్ళల్లో ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ బుడగ కనపడితే అక్కడ అలా అది మింగేస్తూ ఉంటుంది, దాని కడుపు నిండుతుంది. ఎంత గొప్పదండి! పాలివ్వదు పిల్లలకు, చూపుతో పెంచుతుందండి చేప. జాగ్రత్తగా వింటున్నారా? భగవంతుని చూపులు కూడా ఆ కళ్ళు కూడా ఎలా ఉన్నాయని చెబుతారు? వీణముల వలె ఉన్నవి అంటారు. ఎందుకంటారండి? చేపల వంటి కనులు అని చెబుతారండి భగవంతుని వర్ణించేటప్పుడు. ఆ చేపలు చూపులతోనే పిల్లల్ని పెంచుతాయి. భగవంతుడు అనుగ్రహంతోనే మనల్ని పెంచి పెద్ద చేస్తాడు. వాడు వచ్చి అన్నం ముద్ద కలిపి పెట్టక్కర్లేదండి. దాని వెనుక అంత భావం ఉన్నది. ప్రతి విషయాన్ని మనం ఎట్లా చూడాలి అంటే రీసెర్చికల్ థాట్, పరిశోధనాత్మకమైన భావంతో దర్శించాలి. ఉన్నది ఉన్నట్టుగా చదువుకుంటే వచ్చే ఆనందం ఏమున్నది? కనుక దివ్యానందాన్ని పొందాలి అంటే ఆ విధమైన పరిశీలన కావాలి. ఆ మీనములు అలా పెంచుతాయి. వాటి ఆకారం నీటి బుడగలు. కానీ ఎప్పుడో వస్తాడు, గాలమునకు ఒక వానపామును మాంసపు ముక్కను కట్టి నీళ్ళల్లో వేస్తాడు.
దాని ఆహారం అది తినకుండా ఇదేదో బాగుందనుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ గాలానికి తగులుకుంటుంది, వాడు పైకి తీస్తాడు, ప్రాణాలు కాస్త పోతాయి. నీదైన ఆహారాన్ని నువ్వు పొందు. అర్థమైందండి? బ్రాహ్మణుడు ఎటువంటి ఆహారాన్ని పొందాలి? సాత్విక ఆహారాన్ని పొందాలి. క్షత్రియుడు ఎటువంటి ఆహారాన్ని పొందాలి? రజోరూపమైన ఆహారాన్ని పొందాలి. రాక్షసుడు ఎటువంటి ఆహారాన్ని పొందాలి అంటే తామసికమైన ఆహారాన్ని పొందాలి. వాళ్ళు తింటున్నారు కదా, నేనెందుకు తినకూడదు అని బ్రాహ్మణుడు కూడా తామసిక ఆహారము, రజోరూపమైన ఆహారము తింటే వీడి బ్రాహ్మణత్వం కాస్త ఏమైపోతుందండి? చెడిపోతుంది. కనుక నీకు భగవంతుడు ఏది ఆహారముగా నిర్ణయించాడో దాన్ని మాత్రమే పొందవయ్యా. అది కూడా ఎంత పొందాలి? బాగా పొట్ట నిండి వేలు పెడితే వేలుకు మెతుకులు అందేదాకా తినకూడదు. ఎట్లా తినాలండి? ఇంతవరకు చాలు నేను బ్రతకడానికి అనే స్థితిలో తినాలి. కనుక ఆ విధంగా మనకి ఎవరు నేర్పారంటే మీనహ పింగళ అనే పేరు కలిగినటువంటి వేశ్యండి. ఉదయం 4 గంటలకల్లా లేచి స్నానం చేసి సెంటు అత్తరు పూసుకుని ముఖమంతా మేకప్ చేసుకుని వాకిట గుమ్మం దగ్గర నిలబడింది. ఏ బిడ్డుడైనా రాకపోతాడా, ధనం ఇవ్వకపోతాడా, నన్ను పొందకపోతాడా అని. ఉదయం 8 అయింది, 10 అయింది, 12 అయింది, మధ్యాహ్నం 2 అయింది, సాయంకాలం 4 అయింది, రాత్రి 6 అయింది, 10 అయింది, 12 అయింది, మళ్ళీ తెల్లవారుతోంది. ఇంతవరకు ఒక్కడు రాలేడు, ధనం ఇవ్వలేదు విటుడు. అప్పుడు అనుకున్నదట ఆ వేశ్య, ఈ వేచి ఉండేదేదో భగవంతుని దగ్గర వేచి ఉంటే ఈ పాటికి నన్ను కరుణించేవాడు కదా అని. కనుక వేశ్య ద్వారా మనం ఏం నేర్చుకున్నాము అంటే ఎవరి కోసమో అరులు చాచక సర్వము తానే అయినటువంటి భగవంతుని కొరకు నీ ప్రయత్నం ఉండాలి. వాడి కొరకు వెయిటింగ్ ఉండాలి. ఎవరి కొరకో నీవు వేచి ఉండవలసిన పని, ఆ భగవంతుని కొరకే వేచి ఉండు, ఓపికగా వేచి ఉండు అని చెప్పారు. ఆ తరువాత కురరహ కాకి గురువు. కాకి దగ్గర ఏం నేర్చుకోవాలి? కాకి నోట్లో ఓ మాంసపు ముక్క ఉన్నది, ఎర్రగా రక్తం ఊడుతోంది. దాన్ని చూసిన వెంటనే ఓ డేగ పడింది దాని వెంట. ఆ డేగ దేనికోసం వచ్చింది? కాకి నోట్లో ఉన్నటువంటి మాంసపు ముక్క కోసం. జాగ్రత్తగా వినండి, అయిపోవచ్చింది, చివరికి వచ్చాం. ఆ కాకి ఆ నోట్లో పెట్టుకున్న ముక్కను తానే తినడం కోసం ఆ డేగ వెంటబడుతుంటే తప్పించుకోవడానికి కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, ఆ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీదకి, ఆ భవనం మీదకి, ఈ భవనం మీదకి ఎగురుతూనే ఉన్నది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. రెక్కల్లో ఓపిక అయిపోయింది. ఇంక విసుగు పుట్టి ఏమీ చేయలేక నోరు తెరిచింది. నోట కరుచుకుని ఉన్న మాంసపు ముక్క ఏమైంది? కింద పడిపోయింది. డేగ కాకిని వదిలి మాంసపు ముక్క కోసం క్రిందికి వెళ్ళింది. ఇప్పుడు ఆ కాకిని చూచి నేను నేర్చుకున్నానయ్యా. ఏం నేర్చుకున్నాను? ఏదైనా నా దగ్గర ఉంటేనే ఎవరైనా వెంటపడతారు. నా దగ్గర ఏది లేకపోతే నా మొహం వంక కూడా ఎవ్వరూ చూడను. బాగా ధనవంతుడైతే మా వేలు విడిచిన మేనమామ తమ్ముడు కొడుకు అల్లుడు బావుమరిదికి అల్లుడి తమ్ముడు మావాడే అని చెబుతారండి. వాడి దగ్గర ఏ పైసా లేకపోతే సొంత తమ్ముడైనా రహస్యంగా పక్కవాడికి మా ఇంట్లో పనిచేసేవాడు అని చెబుతారు. కలిప్రభావం చేత ధనమూలమిదం జగత్తు. ఆ విధంగా ఇట్లా 24 మంది గురువులు ఉంటే వాళ్ళ దగ్గర ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటే అందరినీ కలిపి ఒకే గురువుగా భావిస్తే దివ్యత్వాన్ని పొందుతావు, అవధూతం అవుతావయ్యా. నా చేత చెప్పబడిన ఈ ధర్మములు నీవు తపస్సు చేసి అనుష్ఠానము వల్ల నీవు అనుసరించి, కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను చెబుతాను కానీ నేను మాత్రం చెయ్యను అంటే కుదరదు. అందువల్ల నువ్వు ఆచరించు, అనేక మందికి నీవు బోధించు. నీవు బదరీ క్షేత్రానికి వెళ్ళవలసింది, తపస్సు చేయవలసింది అన్నారు. ఉద్ధవుడు అక్కడి నుంచి లేచి మెల్లగా కదిలి వెళ్ళాడు.
ఈ యాదవులు రోకలిని అరగదీశారు కదా, చెప్పుకున్నాం మనం నిన్న. చిన్న ముక్క మిగిలింది, దాన్ని సముద్రంలోకి పడవేశారు. ఓ చేప మింగింది. ఓ జాలరివాడు బోయేవాడు చేపలు పట్టడానికి వచ్చి పడితే